హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి. పెన్షనర్లకు ముఖ్యంగా గుడ్ న్యూస్ అయితే అందిస్తూ సుప్రీంకోర్టు ఒక సంచలన తీర్పునైతే ఇవ్వటం జరిగిందండి. పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక పదవీ విరమణ పొందిన అధికారుల పెన్షన్కు సంబంధించి నెలకొన్న సమస్యలపై దాఖలైన పిటిషన్లను జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ మహదేవన్లతో కూడినటువంటి ధర్మాసనం నేడు విచారించడం అయితే జరిగిందండి. ఈ క్రమంలో ఏళ్ల తరబడి ప్రభుత్వం ఓ నిర్ణయానికి రాకపోవడంపై తీవ్ర ఆగ్రహాన్ని అయితే వ్యక్తం చేయడం జరిగింది. ఇక ఎన్నాళ్ళు ఇది కొనసాగుతోంది. 2021 నుంచి ఈ వ్యవహారంపై చర్చ అయితే నడుస్తోంది. అయినా కూడా నిర్ణయం తీసుకోలేదని చెప్పి సుప్రీం ధర్మాసనం అయితే పేర్కొందండి. ముఖ్యంగా నవంబర్ 14వ తేదీలోగా తుది నిర్ణయం తీసుకోకుంటే రిటైర్డ్ రెగ్యులర్ క్యాప్టెన్లకి 10% పెన్షన్ పెంచేలా తామే ఆదేశాలు ఇస్తామని అయితే హెచ్చరించిందండి. కేంద్రం తరపున హాజరైన అడిషనల్ సోలిసిటర్ జనరల్ ఐశ్వర్య భట్టి వాదిస్తూ క్షమాపణలు మాత్రమే చెప్పగలను, మాకు మరో అవకాశం ఇవ్వండి, ఈ విషయంపై నిర్ణయం తీసుకుంటాము, 3 నెలల గడువు ఇవ్వండి అని విజ్ఞప్తి చేశారు. ఇక ఇందులో 6 సమస్యలు ఉన్నాయని చెప్పి వీటిని పరిశీలించాల్సి ఉందన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదని, ఇందుకోసం మరో అవకాశం ఇవ్వాలని కోరారండి. తొలుత అందుకు న్యాయస్థానం నిరాకరించినప్పటికీ కూడా చివరి అవకాశంగా ఒక అవకాశాన్ని ఇవ్వటం అయితే జరిగిందండి. లేదంటే నవంబర్ 14 నుంచి 10% అదనంగా ఈ పెన్షన్ అయితే ఉద్యోగులకు ఇవ్వటం జరుగుతుందని చెప్పి సుప్రీం ధర్మాసనం సంచలన తీర్పు అయితే ఇచ్చిందండి. ఇది ఒక గుడ్ న్యూస్గా చెప్పుకోవచ్చు. మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.